ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ముందుగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మన వీడియో ఏంటంటే, మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్నాం. తిరుపతి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తా. ఓన్లీ 1 డే ట్రిప్. సో ఎలా వెళ్తా ఏంటి అనేది ముందు చెప్తాను. ముందు అయితే ఫ్రెష్ అప్ కాలేదు, ఫ్రెష్ అప్ అవుతాను. టైం వచ్చేసి ప్రజెంట్ నౌ 6:10 అవుతుంది. 8 o'clockకి మనకు ట్రైన్ ఉంది ఎట్ కాచిగూడ నుంచి ట్రైన్ వచ్చేసి మన లగేజ్ అయితే ఈ విధంగా ప్రిపేర్ అయ్యింది. చూడండి, ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వస్తాను. 2 minutesలో అయితే రెడీ అయిపోయినా. సో ఇది మన ఫైనల్ గెటప్ అయితే. సో ఇప్పుడు బయలుదేరి డైరెక్ట్గా మనం కాచిగూడ వెళ్ళాలి. ఇక్కడ నుంచి వాన పడుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వాన పడుతుంది కాబట్టి మనం ఏం బుక్ చేసుకుందాం అనేది బుక్ చేసుకుందాం. క్యాబ్ అయినా లేకపోతే ఆటో ఏదైనా. బైక్ అయితే కుదరదు కాబట్టి, సో నా బండి ఉన్నది కాబట్టి బండి మీదనే వెళ్దాం అనుకున్నా. బైక్ అక్కడ పార్క్ చేసి వెళ్దాం అనుకున్నా, బట్ కుదరదు కాబట్టి సో మనం లెట్స్ గో అన్ క్యాబ్ ఆర్ ఆటో. ఓకే, బుక్ చేసుకున్న తర్వాత వచ్చేద్దాం. ఒకసారి అయితే లగేజ్ చూపిస్తా చూడండి. ఇది నా లగేజ్. చార్జర్స్, బ్రష్, పేస్ట్, ఇన్నర్స్ అవన్నీ అయితే పెట్టేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇది జాకెట్. చలి పెడుతుంది కాబట్టి జాకెట్ తీసుకెళ్తున్నా, ఎందుకైనా సేఫ్టీ. ఇక్కడైతే మనం ధోతి కట్టుకోవాలి కాబట్టి ధోతి అవతారంలో అయితే మనం కనిపిస్తాం అక్కడ. లెట్స్ గో. ఓకే గైస్, ఆటో వచ్చింది, బయలుదేరదాం. మళ్ళీ ఆటోలో కలుద్దాం. ఓకే, గేట్ 2 నుంచి అయితే మనం ఎంటర్ అవుతున్నాం. అయితే అయిపోయింది. టైం వచ్చేసి ప్రజెంట్ 7:42 అవుతుంది. 8కి మన ట్రైన్. సో బిల్ వచ్చేసి మనకి బాగుంది. వెజ్ బిర్యానీ, మదన్ పేట స్టోర్ అంటే వెజ్ బిర్యానీ. ఎవరైనా కావాల్సి ఉంటే ఇక్కడికి కాచిగూడ రైల్వే స్టేషన్కి వస్తే తినండి. అక్కడ ఉంది 12797. అక్కడ కనిపిస్తుంది చూడండి, 12797. థర్డ్ ప్లాట్ఫామ్లో ఉంది. వెళ్ళిపోదాం. ఇక్కడ ఎస్కలేటర్ ఉంది, మెట్లు ఉంది. సో ఏది ప్రిఫర్ చేస్తారు మీరైతే చెప్పండి. వాళ్ళకి ఇబ్బంది అవుతుంది నడవడానికి పాపం. సో గైస్, ప్రజెంట్ టైం వచ్చేసి 7:49. మనది ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3. లెట్స్ గో. ఇక్కడ కనిపిస్తున్నా సౌండ్ అయ్యా. సో నాది ఒకసారి ఇదే ట్రైన్, మనది కొత్త ట్రైన్ వెంకటాద్రి. బాగుంది, కలర్ వేసినట్టున్నాడు కాకా. ఇదే మన ట్రైన్. ఇప్పుడు ఎక్కుదాం. మన భోగి ఎక్కడ ఉందో ముందు చూసుకుందాం. బీ సిరీస్ నేను ముందుకు అనుకున్నా, వెనకకుందంట. మళ్ళీ పోతున్నా. ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటే అడిగిన. సో లెట్స్ గో. ట్రైన్ అయితే ఎక్కేసినాం. 7:55. ఇంకొక 5 నిమిషాలలో స్టార్ట్ అవుతుంది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4 కాచిగూడ రైల్వే స్టేషన్. ఇవన్నీ బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి. ఫైనల్లీ వి రీచ్డ్ తిరుపతి. సో ఇదే మన ట్రైను. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బాగుంటుంది. నాకైతే నీట్గా నచ్చింది అది అంతా. తిరుపతి స్టేషన్. ఇది స్టేషన్. ఇక్కడ దిగి కొంచెం దూరం నడుచుకుంటూ పోతే అక్కడ బస్సెస్ ఉంటాయంట. వీళ్ళు కార్లు, ఆటోలు అన్ని అడుగుతారు. సో మనం లోకల్ ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ దాంట్లోనే వెళ్ళింది బెటర్. జస్ట్ 80 రూపీస్ ఏమో ఉంటుంది.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఎలక్ట్రికల్ బస్ 100 రూపీస్ ఏమే ఉంది. మాది కూడా నేను క్యాబ్లో వెళ్తున్నా, ముందర సీట్ ఉందని చెప్పేసి టవేరా. దానికి వచ్చేసి 100 రూపీస్. చెకింగ్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్లీ. నాది మైక్ కూడా ఉంది, రోడ్ వీడియో మైక్రో, అది కూడా తీసేసుకున్నాం. మనది కార్ అదే టవేరా. కొండ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో, అసలు సూపర్ కదా. ఇక్కడికి వస్తేనే వైబే వేరు. ఓం నమో వెంకటేశాయ. యాత్రి సదన్ TSC 3. ఇది మనకు లాకర్స్. సో దీంట్లో మనకు ఆధార్ కార్డ్ తీసుకొని లాకర్స్ ఇస్తారు. గైస్ ఇక్కడైతే లాకర్స్ ఉంటాయి. లాకర్స్ తీసుకున్నా, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. ఆధార్ కార్డ్ చూపిస్తే మనకు లాకర్ ఇస్తారు. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయితే అయినా, మనం టిఫిన్ చేసేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి సో రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ 4 o'clockకి దర్శనం ఉంది. కొంచెమే. ఇది లాకర్స్ వాష్రూమ్. సైడ్ బాత్రూమ్ ఉంటుంది, ఇటు సైడ్ లేదండి. ఇది ఎంట్రన్స్. చాలా క్లీన్గానే ఉంటుంది. వెళ్ళొచ్చు. OCD లాంటి వాళ్ళకైతే ఏమనిపించదు, నీట్గా ఉంది. ఇది మన గెటప్ ఎట్లుందో మీరు కామెంట్ చేసి చెప్పండి. దర్శనానికి అయితే వెళ్తున్నా, దర్శనం చేసేసుకుని వచ్చి మాట్లాడుకున్నాం. ఇక్కడ అయితే మన కెమెరా అయితే అలౌడ్ ఉండదు, కెమెరా తీసేసుకుంటారు మొబైల్. దిస్ ఈజ్ అవర్ గెటప్. ఫోటోస్ పెడతా చూడండి. బ్లూ పంచా అండ్ వైట్ షర్ట్. ఇది మన గెటప్ గైస్. బాగుందా? కామెంట్ చేసి చెప్పురి. అసలు ఇది 1 part అవుతుందా, 2 part అవుతుందా? మేబీ 2 parts అవుతుంది. చాలా లాంగ్ ఉంది వీడియో. ఎంత బడ్జెట్ అవుతుంది, ఎట్లా వెళ్ళాలి, ట్రైన్, ఫ్లైట్, అవన్నీ అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్లో వస్తుంది. ఫస్ట్ పార్ట్ వీడియో లాస్ట్ ఆర్ సెకండ్ పార్ట్ వీడియో లాస్ట్లో అయితే మీకు బడ్జెట్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను.